నమస్తే. రాత్రి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అసలు సెమీఫైనల్లో మామూలు కాదు. అసలు ఏమంటారు, ఒక హాఫ్ అన్ అవరు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అసలు బెతల్ మామ, ఏంది మామ నువ్వు గట్ల కొట్టినవేదో, ఎవడైనా కసితో కొడతాడు, కోపంతో కొడతాడు, వీడేంట్రా ఓపిగ్గా శ్రద్ధగా కొట్టాడని తనిఖీల భరిణి చెప్పినట్టే ఆ సెంచరీ ఓవేషను. సెంచరీ తర్వాత అసలు పిచ్చెక్కిచ్చే షబ్బు. 1 సెకండ్ ఇండియా ఓడిపోతే బాగుండని అనుకున్నాను మైండ్కి. నీ ఆట చూసి నువ్వు గెలిస్తే బాగుండు అనుకున్నా, కానీ ఈ సెమీస్ కదా, మేము ఫైనల్కి వెళ్ళాలంటే నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిందే. సో మొత్తానికి హార్దిక్ పాండ్యా త్రో వల్ల జాకోబ్ బెతెల్ అవుట్ అయ్యాడు. పటేలా అసలు నా వన్ ఆఫ్ ద నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్. అక్షర్ పటేల్ టీమిండియాకు రాకముందు నుంచే, ఢిల్లీ డేర్ డెవిల్ టీంలో ఉన్నప్పటి నుంచి, క్షమించండి, పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్లో ఉన్నప్పటి నుంచి అక్షర్ పటేల్ ఈజ్ మై బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ అని రాత్రి అనిపించుకున్నాడు. ఏ ఒక్క బంతిని కూడా మిస్ చేయలే అక్షర్ పటేల్. అసలు ఆల్రౌండర్ అంటే ఆల్రౌండర్, దానికి తగ్గ న్యాయం చేశాడు అక్షర్ పటేల్ రాత్రి అయితే. మై ఫేవరెట్. ఎందుకంటే ఆ స్పిన్ వేసే విధానం ఉంటుంది కదా, ఆ బాల్ తిప్పే విధానం, అది నాకు చాలా ఇష్టం అక్షర్ పటేల్ దాంట్లో. అదేవిధంగా ఇంకెవరు, సూర్య కెప్టెన్సీ ఈజ్ గుడ్. అంటే ఎక్కడ ఏం స్ట్రెస్ అవ్వకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, బౌలర్ ఎవరు ఏంటిదని. చివరిలో ఆర్చర్ వచ్చేసి 3 సిక్సర్లు కొట్టినా అది వర్కౌట్ కాలే. మనోడు కొంచెం ఒక వైడ్ వేసి ఇబ్బంది పెట్టాడు. అసలు బుమ్రాని లాస్ట్ దాకా తీసుకోకుండా ముందే మ్యాచ్ని కట్టడి చేయడం. అదే బుమ్రా కనుక లాస్ట్ ఉంటే అది కూడా చాలా స్ట్రెస్ఫుల్ ఉన్నాయి వాళ్ళు, ఎందుకంటే 30 పరుగులు లాస్ట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఇంకో విషయం ఏంటంటే ధోని, రోహిత్ అండ్ ఇంకా చాలామంది వచ్చారు, రాహుల్. రాబోయే ఐపీఎల్ సీజన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ మామూలు ఉండదు సిచ్యువేషన్. సో నేను అనుకుంటున్నా, బెతెల్ నువ్వు నిజంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. యు ఆర్ ఇస్ ద రియల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ దిస్ టోర్నమెంట్. సంజు ఆట మామూలుగా లేదు అసలు. సంజు శాంసన్ ఆడకపోతే ఇంత స్కోర్ అయ్యేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్, నువ్వు ఫైనల్లో షేక్ చేస్తావని అనుకుంటున్నా, ఎందుకంటే ఇవన్నీ నీ మీద నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఇది ఫైనల్ నీ ముందు నువ్వే తీసుకుంటావని అనుకుంటున్నాను. మేబీ ఇషాన్ కిషన్ యాజ్ యూజువల్ ఓకే, బట్ ఇంకెవరు, తిలక్ వర్మ 3 బంతులు 3 సిక్సర్లు దొబ్బేశాడు మైండ్ వాళ్ళు చుక్క చూపిస్తాడు. సబ్స్క్రైబ్ మై ఛానల్.